హాయ్. ఇది ఒక చిన్న విషయం చెప్పాలి అనేసి మా మెయిడ్ అక్క మార్నింగ్ వస్తారనమాట. చిమ్మి తుడచడానికి ఒక అక్క వస్తారు నాకు. అక్క ఒక 2000 మనీ ఎక్స్ట్రా అడిగారు. అంటే ముందు అడ్వాన్స్డ్ అడిగారు. నేను చెప్పాను 2 monthsది ముందే తీసుకున్నారక్క బాబు ఫీజు కట్టాలని, మళ్ళీ 2000 అంటే ఎందుకు అని అడిగా నేను. అదే మా దసరా వస్తుంది కదా, ఆ అబ్బాయి అంటే వాళ్ళ బాబు 4th or 5th చదువుతున్నాడు అనుకుంటా. మింత్రాలో ఒక షర్ట్ అదే చూసి పెట్టున్నాడు, అది కొనిమని అడుగుతున్నాడు అనేసి లిటరల్గా ఇక కూర్చొని పెట్టి, యాక్చువల్లీ నాకు ఇలా ఇష్టం అంటే నా వరకు నేను చెప్తాను, వాళ్ళు వింటారో లేదో అనేది అప్ టు దెమ్ అనమాట. కూర్చొని పెట్టి ఉండు సునీత, నా మాటలు చెప్తాను, మీకు అర్థమైతే వినండి అని కూర్చొని పెట్టి చెప్పా అనమాట. మీరు ఇలా కొనిస్తుంటే ఇప్పుడు నువ్వు 2 నెలల శాలరీ తీసుకున్నావు, 2 నెలలు అసలు నీకు శాలరీ రాదు, మళ్ళీ నువ్వు 2000 అడిగావు. అసలు వాడికి నీ కష్టం ఎలా తెలుస్తుంది సునీత? అసలు మనం ఏ పొజిషన్లో ఉన్నామో తెలియాలి కదా అని ఒక గంట సేపు కూర్చొని పెట్టి చెప్పుకున్నా అనమాట. అంత పనులు అయిపోయినాక వచ్చి, కూర్చో సునీత, నాకు చెప్పాలనిపించింది నీకు పర్సనల్గా అనేసి. ఇప్పుడు నేను నా పాపకి తీసిచ్చే పొజిషన్లో ఉన్నా కూడా నేను తీసివ్వను సునీత అక్క అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీరు అడక్క ముందే అన్నీ తీసిచ్చి మీ వాల్యూ వాళ్ళకి అనేసి చెప్పా.